మీకు 20% ఓట్లు వచ్చినాయి, 4 పార్లమెంట్ వచ్చినాయి. ఇక మీరేమన్నారు, మాది అధికారం అని చెప్పి సభలు జరుపుకున్నారు. ఊరు వాడ ఏకం చేసారు, కన్ను మీద కానకుండా మాట్లాడింది. ఏమైంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడ్డారు. 13.90% వచ్చింది. అంటే 20% పార్లమెంట్లో వస్తే మీరు అన్ని 5 సంవత్సరాలు మీరు అన్ని మాటలు మాట్లాడిన తీరు అన్ని చూస్తే ప్రజలు మీకు 13.90 13.90 ఓటు ఇచ్చి 8 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా మీకు 35% ఓట్లు వచ్చినాయి. నరేంద్ర మోడీ పేరు మీద అనుకోండి, రాముల వారి పేరు మీద, అక్షింతల పేరు మీద ఇవన్నీ చేస్తే కేసీఆర్ యొక్క ఇండైరెక్ట్ డైరెక్ట్ సపోర్ట్ తోటి వాళ్ళు కట్టెలు పెడితే మీకు వచ్చింది 35. మళ్ళా రేపు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చే వరకు అది ఏ 20కో 15కో దిగుతుంది. ఇది సత్యం, గత 43 ఏళ్ల నుంచి జరిగేది. కాబట్టే మీరు ఒక ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో బాధ్యతతోటి పనిచేయండి. మేము స్వాగతిస్తాం. వాపును చూసి బల్బు అనుకుంటే మళ్ళీ బొక్కగోర్లో పడతారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి అని చెప్పి నీతో బతుకుతాం. బీఆర్ఎస్ విషయానికి వస్తే వాళ్ళకు కూడా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. బీఆర్ఎస్లో ఉన్న మిగిలి ఉన్న కార్యకర్తల నాయకులకు కేసీఆర్ ఫ్యామిలీ సారథ్యంలో మీ పార్టీ కుప్పగూలిపోయింది, పాతాళానికి పోతా ఉంది. ఎలాగో మీరు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం చేయలే, కుటుంబ సభ్యులే ఉన్నారు, అన్ని మీరే డెసిషన్ తీసుకున్నారు. సరే, ఇప్పటికైనా కనీసం ప్రజల కోసమైనా మీ పార్టీ అధ్యక్షులను మార్చుకొని ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తినో, ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తినో అధ్యక్షులుగా చేసుకొని పేరుకైనా పేపర్ మీద సామాజిక న్యాయం గురించి చెప్పే ఆలోచన చేయండి అని చెప్పి ఇదో పలుకుతున్నా. పూర్తిగా విఫలమైపోయినారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమై డక్అవుట్ కొట్టింది. అందుకే కార్యకర్తలకు అందరికీ కూడా అది మీ అంతర్గత విషయమైనా ప్రజాస్వామ్యంలో కొన్ని నీతి నియమాలు పాటించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఒక దళిత నాయకుడితో, బీసీ నాయకుడితో అధ్యక్షుడిగా చేసుకుంటే కొద్దిగానైనా పరువు దక్కుతుంది. ఇంకా పిచ్చి ప్రేలాపన చేస్తూ అబద్ధాలను నిజమని నమ్మే ప్రయత్నాలు చేస్తే పార్టీకి నిజంగా కూడా పిండం పెడతారు తెలంగాణ ప్రజలు. అలాగే చివరగా అహంకారంతో విర్రవీగే ఏ నాయకుడికైనా సరే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దానికి ఉదాహరణ. తెలంగాణలో అహంకారంతో విర్రవీగిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిరు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి అహంకారంతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంతకంటే దారుణమైన శిక్ష అక్కడ ప్రజలు వేసింది. అలాగే వ్యవస్థ మొత్తం ఇద్దరి చేతుల్లో పెట్టుకొని కేంద్రంలో ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగ ప్రభుత్వాలను కూలుస్తూ, పార్టీలను చీలుస్తూ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ లాంటి వ్యవస్థలను రాజకీయ ప్రత్యర్థులను అనగదొక్కడానికి, లొంగ తీసుకోవడానికి వాడుతూ ఈ 10 సంవత్సరాలు ఒక అసంబద్ధమైన
ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన చేసిన మిమ్మల్ని బీజేపీ ప్రధానమంత్రికి హోంమంత్రికి భారతదేశ ప్రజలు గుణపాఠం చెప్పి తల దించుకునేటట్టుగా తీర్పునిచ్చింది. ఒక చరిత్రాత్మకమైన తీర్పు, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే తీర్పు ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇచ్చింది. థ్యాంక్ యూ. సీఎం సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో ఉంటాం. రాష్ట్రం అంతా కూడా సీఎం గారి పరిపాలన. మొత్తం రాష్ట్రంలో విజయాలన్నీ కూడా వారి ఖాతాలోనే వస్తాయి. ఏదైనా 1-2 అపజయాలు వస్తే కూడా వారి ఖాతాలోనే వస్తాయి. కాబట్టి ఒక ప్రధానమైన కారణం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఓడిపోవడానికి గతంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ సుపారీ తీసుకున్నది. మహబూబ్ నగర్ పార్లమెంటును గెలిపియడానికి, బీజేపీని గెలిపియడానికి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం సుపారీ తీసుకున్నది. ఆ లెక్కలు చూస్తే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. 68,000 ఓట్లు మహబూబ్ నగర్ నా నియోజకవర్గం కాబట్టి చెప్తున్నా. 68,000 ఓట్లు అసెంబ్లీకి వస్తే ఈ పార్లమెంటుకు వచ్చే వరకు కేవలం 13,000 ఓట్లే బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేసీఆర్ కుటుంబము ఫోన్లు చేసి మనం ఎట్లా గెలవం కాబట్టి, కాంగ్రెస్ ఓడగొట్టడమే లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్కు ఓట్లు వేయండి అని చెప్పి, బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పుకున్నాం. పోలింగ్ బూత్ల కాడ నిలబడి బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి అని చెప్పినాక వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటా అంటే ఎవరేం చేస్తారు? ఎక్కడైతే మా పార్లమెంటులో 25,000కు పైచిలకు బీఆర్ఎస్ గెలిచిందో, ఓట్లు వచ్చినాయో అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. అంటే కొద్దిగా డిపాజిట్ మీద కొద్దిగా ఎక్కువ వచ్చిన అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. మరి 10,000, 13,000, 15,000 ఓట్లు ఎక్కడైతే అసెంబ్లీలో బీఆర్ఎస్కి వచ్చినాయో అక్కడ కాంగ్రెస్ వచ్చిన ఓట్ల బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే కూడా తగ్గినాయి. చాలా స్పష్టంగా